మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కుజుడు ఇవాళ నుంచి కూడా ఆయన కన్యారాశి నుంచి తులారాశికి మారబోతున్నారు. చాలా దరిదాపుగా 24 అక్టోబర్ నుంచి దరిదాపు 1 సంవత్సర కాలం పాటు కుజుడికి రెస్ట్ అనేది లేదు. ఆయన అక్కడ కర్కాటకంలో నీచిపడి ఒక 5-6 నెలలు తర్వాత మళ్ళీ ఒక పక్కన కేతువుతో కలిసి 1 నెల మళ్ళీ శనితో సమసప్తమంలో ఉండి ఇంకో నెల, ఇలా మొత్తంగా దరిదాపుగా ఆయన చాలా వరకు కూడా 9-10 నెలలుగా సఫర్ అవుతూ ఉన్నారు కుజుడు. మొత్తానికి ఇప్పుడు కనీసం ఆయన ఇండివిజువల్గా ఏ గ్రహ దృష్టి లేకుండా కొంతవరకు బెటర్గా కొంచెం పక్కకు వచ్చి ఈ తులారాశిలో సంచారం మొదలు పెడుతున్నారు. కొంచెం రిలాక్స్ మోడ్లో ఉన్నారు కుజుడు. ఈ రిలాక్స్ మోడ్లో ఉన్న కుజుడు, ఈ తులారాశిలోకి వచ్చిన కుజుడు జనరల్గా ఏ రాశిలో వాళ్ళకి ఇప్పుడు బాగా యోగిస్తారు అనేది. సో ఇక్కడి నుంచి మనం తీసుకుంటే ఒక 40 రోజుల పాటు ఈ రోజు నుంచి కుజ భగవానుడు తులారాశిలో సంచారంలో ఉంటారు. సో ఇక్కడ చూస్తే కనుక మొదటిగా ఈ ఏ రాశులకి ఇక్కడ ఈ కుజుడు యోగిస్తున్నాడు అనేది చూద్దాం. సో ఈ 13వ తారీఖు నుంచి సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 27 వరకు కూడా కుజుడు యోగించబోతున్న రాశులు. సో సింహరాశి వాళ్ళకు కూడా చాలా వరకు కుజుడు 24 అక్టోబర్ నుంచి ఆయన వ్యయ స్థానంలో ఉండిపోవటం, తర్వాత రాశిలో కేతుతో జత కట్టడం, తర్వాత శనితో సమసప్తమంలో ఉండడం. కుజుడికి ఎక్కడా రెస్ట్ లేదు. సింహరాశికి పైగా యోగకారకుడు. ఇంత యోగకారక గ్రహం, మంచి ఫ్రెండ్లీ ప్లానెట్, బ్యాక్ బోన్ అయిన కుజుడు ఈ సింహరాశికి చాలా వరకు 1 సంవత్సర కాలం పాటు అనుకూల ఫలితాలు ఇవ్వలేకపోయాడు. అట్లీస్ట్ కనీసం ఈ 13వ తారీఖు నుంచి అక్టోబర్ 27 వరకైనా తులారాశిలోకి మారిన కుజుడు ఈ సింహరాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే 3వ స్థానంలోకి ఆయన యొక్క సంచారం మొదలుపెట్టారు. సో 3వ స్థానంలో ఆయన సంచారం విత్తలాభ సదారోగ్యం ఇష్ట సిద్ధి సుఖావహ వస్త్రలాభో ధనప్రాప్తి 3వ స్థానగే కుజుడు 3వ స్థానంలో మంచి ధనలాభాన్ని, మంచి ఆరోగ్యాన్ని, మంచి ఇష్టకార్య సిద్ధిని, సుఖాన్ని, నూతన వస్త్ర ప్రాప్తిని ఇస్తాడు. అంటే దరిదాపుగా 3 నెలల తర్వాత, దరిదాపుగా సంవత్సర కాలం తర్వాత అక్కడ ఆయన కుజస్తంభన జరిగి ఒక 8 నెలలు తర్వాత రాశిలో ఉండిపోయి, తర్వాత ద్వితీయంలో ఉండిపోయి దరిదాపుగా ఒక నియర్లీ ఒక 11 months తర్వాత మీ ఆరోగ్యం కొంచెం కుదుటపడే ఆస్కారాలు ఉంటాయి. మీ ఆరోగ్యానికి సంబంధించి చాలా వరకు అష్టమ శని నడుస్తుండగా వీళ్ళు పడే బాధ మామూలుగా కాదు. అలాంటి సందర్భంలో గురుడు మాత్రమే లాభస్థానంలో ఉండి వీళ్ళకి కొద్దో గొప్ప కొంచెం బ్యాక్ బోన్గా కొంచెం వీళ్ళని మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలాంటి సమయంలో కుజుడు కూడా 3యంలోకి రావడం, పైగా సింహరాశికి అత్యంత మిత్రుడు అవటం, మంచి బ్యాక్ బోన్ ప్లానెట్ అవటం. సో ఇలాంటి గ్రహం కూడా 3యంలోకి రావటం వల్ల ముఖ్యంగా మీ విల్ పవర్ పెరుగుద్ది. ఈ సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 27 వరకు కూడా 3వ స్థానం, పరాక్రమ స్థానంలో కుజుడి యొక్క సంచారం అష్టమశని నడుస్తున్న టైంలో కూడా మీ కాన్ఫిడెన్స్ మీరు పోగొట్టుకోకుండా ఉద్యోగంలో రాని ఎలాంటి పని వస్తుందో నేను చూసుకుంటా, ఇక నుంచి నాకు అది కొత్త అయినా సరే దాని అంతంతో తెలుస్తా, అదే డెఫినెట్గా ఆ పని ఏంటో దాని సంగతి తేల్చాల్సిందే అని మంచి విల్ పవర్తో ఉండటం వల్ల మీ యొక్క పరాక్రమానికి, అంటే మీలో ఉన్న ధైర్యానికి ఎదుటి వాళ్ళే భయపడేంత పరిస్థితి కుజుడు ఈ 3వ స్థానంలో తీసుకొస్తాడు. కాబట్టి ఈ 3వ స్థానంలో ఉన్న కుజుడు ధనలాభాన్ని, ఆరోగ్యాన్ని, మంచి ఇష్టకార్య సిద్ధిని, సుఖాన్ని, నూతన వస్త్ర ప్రాప్తిని, మంచి విల్ పవర్ని ఇస్తున్నాడు. అంటే కుజుడి యొక్క మార్పు సింహరాశికి లాభంలో ఉన్న గురుడు ఒక ఎత్తు అయితే 3యంలో ఉన్న కుజుడు ఇంకో ఎత్తు. ఇప్పుడు సో చాలా వరకు కూడా ఈ కుజుడు లాంటి గ్రహం అటు పేరెంట్స్కి సంబంధించి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో ఏంటి, అనేక శుభప్రదమైన విషయాల గురించి మీరు ఆలోచించే ఆలోచనల్లో చాలా వరకు ఏ అడుగు ముందుకు పడకపోవటం సంవత్సర కాలంగా. సో ఇప్పుడు కనీసం కుజుడు 3యంలోకి రావటం వల్ల మీ యొక్క పరాక్రమం చేత మీరు అన్ని పనులు కంప్లీట్ చేస్తారు. ఇక ఈ సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 27 వరకు కూడా కుజుడు తులారాశిలోకి గోచారం మొదలు పెట్టడంతో అనుకూలించబోతున్న మరొక రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఏంటంటే మెయిన్గా
24 అక్టోబర్ 2024 అక్టోబర్ నుంచి కుజస్తంభన. కుజుడు అక్కడ వీళ్ళకి తృతీయ స్థానంలో ఉన్నాడు. తృతీయ స్థానం కూడా జనరల్గా యోగిచ్చే స్థానం, అంటే పర్వాల తృతీయ స్థానంలో యోగిచ్చేదే, కానీ కుజుడు నీచి రాశి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కేతువుతో ఆయన యుతి చెందడం, తర్వాత మళ్ళీ శని కుజుల యొక్క సమసప్తమం జరగటం, నీచిలో ఉండటం. ఏదైనా చూస్తే 11 నెలలుగా కుజుడు ఎవరికీ అనుకూలంగా లేడు జనరల్గా. బట్ ఇప్పుడు ఈ షష్టమ స్థానంలోకి రావటం వల్ల కొంచెం ఫలితం, మంచి ఫలితాన్ని పొందబోతున్న మరొక రాశి వృషభ రాశి. ఎలా అంటే వస్త్రలాభో ధాన్యలాభో ధనలాభో యశస్తద మనోల్లాసో ధర్మసిద్ధి షష్టమస్తే కుజే భవేత్. ఇక్కడ 6వ స్థానం షష్టమ స్థానం అనేది రుణ రోగ శత్రుస్థానం. అంటే ఇట్ రిప్రజెంట్స్ అవర్ ఎనిమీస్. ఎనిమీస్ అంటే శత్రువులు కావచ్చు, మనుషుల రూపంలో సమస్యలు కావచ్చు, ఏవైనా సరే, ఆరోగ్య సమస్యలు కావచ్చు, మామూలు సమస్యలు కావచ్చు, మనకి ఎదురయ్యే ప్రతి సమస్య డైలీ రొటీన్లో. సో ఇలాగ సిక్స్త్ హౌస్ అనేది హౌస్ ఆఫ్ ఫైటింగ్. అసలు కుజుడు మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్, సైన్యాధిపతి. కాబట్టి 6th హౌస్లో తగ్గ ప్లానెట్ ఇప్పుడు ఉందన్నమాట. 6th హౌస్కి తగ్గ ప్లానెట్, ఆడికి తగ్గోడు దొరికాడు నిజంగా అంటాం చూసారా. 6th హౌస్లో తగ్గ ప్లానెట్ కూర్చుంది. 6th హౌస్ అనేది డైలీ రొటీన్ ఫైట్స్, మార్స్ ఇస్ ద న్యాచురల్ ఫైటర్. కాబట్టి కోర్టు కేసెస్ కావచ్చు, వివాదాలు కావచ్చు, అనేక డిస్ప్యూటెడ్ మ్యాటర్స్ కావచ్చు, మొండి బాకీలు రానివి కావచ్చు. సో ఇంకా ఇతరితర చాలా వరకు ఈ 6th హౌస్ రిలేటెడ్గా మనం చూస్తే కనుక ఉన్నప్పుడు ఈ కుజుడు నూతన వస్త్ర ప్రాప్తి ఉంటుంది, ధనలాభం ఉంటుంది, ధాన్యలాభం ఉంటుంది, కీర్తి పెరుగుతుంది, సంతోషం వస్తుంది. సో పరోపకార్యాలు కూడా చేస్తారు. సో నిజంగా కుజుడు షష్టమ స్థానంలో కూడా చాలా బాగా యోగిస్తాడు. సో అలాగే కుజుడు యోగించే రాశుల్లో ఈ తులారాశిలో సంచారంతో ఈ 13వ తారీఖు నుంచి అక్టోబర్ 27 వరకు కుజుడు యోగించే రాశుల్లో 2వ రాశి వచ్చి వృషభ రాశి. ఇక ఈ సెప్టెంబర్ 13న తులారాశిలోకి అడుగుపెట్టిన కుజుడు యోగించే మరొక రాశి ధనురాశి. మేజర్గా ధనురాశి వాళ్ళకి 2024 అక్టోబర్ 2024 అక్టోబర్ నుంచి కుజుడి యొక్క యోగమే లేదు. ఆయన అష్టమ స్థానంలో కర్కాటక రాశిలో నీచిపడి ఉండటం, ఆ తర్వాత మళ్ళీ మార్చిలోనూ ఏప్రిల్లోనూ ఒక 6-7 నెలల తర్వాత నవమ స్థానంలోకి రావడం, కేతువుతో కలవటం, మళ్ళీ తర్వాత కుజశనులతో సమసప్తమంలో ఉండటం, శనికి సమసప్తమంలో ఉండటం. కుజుడికి రెస్టు లేదు. మీరు అనుకున్న పనులు కానీ, సంతాన పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ, లవ్ లైఫ్ పరంగా కానీ ఏ విషయాల్లో కూడా కుజబలం లేకపోవటం వల్ల, కుజుడికి నిరంతరాయంగా ఏదో ఒక ఆటంకం రావటం వల్ల చాలా వరకు అన్ని విషయాల్లో మీరు అనుకున్న పనులు మీరు రీచ్ అయ్యే విషయంలో, క్వాలిటీ ఆఫ్ వర్క్ చూపించే విషయంలో, క్రియేటివిటీ ఆఫ్ వర్క్ చూపించే విషయంలో, జాబ్లో మీ అవుట్పుట్కి సంబంధించిన విషయాల్లో ఎక్కడా కూడా కుజుడి వల్ల మీకు కించిత్ 11 నెలలుగా కుజబలం లేకపోవడం వల్ల ధనుర్రాశి వాళ్ళకి చాలా మైనస్ అయిపోయింది కుజుడు లేకపోవడం వల్ల. అయితే ఆఫ్టర్ దిస్ 11 months ఈ సెప్టెంబర్ ఈ 13వ తారీఖు నుంచి ఈ 14వ తారీఖు నుంచి అక్టోబర్ 27 వరకు కూడా మళ్ళీ కుజుడు లాభస్థానంలో ఉన్నాడు. ఇక్కడ ఏ గ్రహంతో యుతి లేదు, ఏ గ్రహం దృష్టి లేదు, ఆయన ఇండివిజువల్గా ఉన్నాడు, కొంచెం ప్రశాంతంగా ఉంటాడు. అంటే కుజుడు లాభస్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం అర్ధలాభంచ సంతోషం వస్త్రలాభకృతు యత్న కార్యానుకూలత్వం ధైర్యం ఏకాదశి కుజే. ఫస్ట్ ధైర్యం, కుజుడు లాభంలో ఉంటే ధైర్యం. ఎప్పుడైతే 11వ రాశిలో కుజుడు ఉన్నాడో మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, మంచి ధనలాభాన్ని ఇస్తాడు, మంచి సంతోషాన్ని ఇస్తాడు, మంచి నూతన వస్త్రప్రాప్తిని ఇస్తాడు, ప్రయత్న కార్యాల్లో జయాన్ని ఇస్తాడు, మంచి ధైర్యాన్ని ఇస్తాడు. సో ఒక స్థిరమైన ఆలోచన, ఫికిల్ మైండ్ ఉండదు, ఈ కొడితే ఇలాగే కొట్టాలంతే అని ఒక స్థిరమైన మైండ్, ఇలాగే చేద్దాం. చాలా కాలం తర్వాత కుజుడి యొక్క అనుకూలత కొంత మారడం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో మీకు సంబంధించిన వ్యాకులత ఉంటే దానికి సంబంధించి కూడా చాలా వరకు ఈ కుజుడి లాభస్థాన సంచారం వల్ల మీ ఆరోగ్యం కూడా కుదుటి పడుతుంది. తప్పకుండా ఈ 11 months తర్వాత సంవాట్ బెటర్గా మీ ఇన్వెస్ట్మెంట్స్ విషయాలేంటి, మీ పిల్లల విషయాలేంటి, మీ ఆలోచనల్లో విషయాలేంటి, జాబ్లో ఈ 11 నెలల్లో మీరు ప్రొడ్యూస్ చేయలేకపోయిన క్వాలిటీ ఆఫ్ వర్క్ విషయంలో కూడా ఈ టైంలో మీరు తప్పకుండా చక్కగా పెర్ఫామ్ చేయగలుగుతారు. అంటే కుజుడు లాభస్థాన సంచారం అద్భుతంగా ఈ రాశి వాళ్ళకి యోగిస్తాము. ఇటు ఆరోగ్యాన్ని, అటు ధైర్యాన్ని, ఇటు మంచి విల్ పవర్ని, అలాగే
తప్పకుండా నూతన వస్త్ర ప్రాప్తిని, ఏదైతే మీరు విషయాల గురించి ప్రయత్నిస్తుంటారో ఆ ప్రయత్నించే విషయాల్లో జయాన్ని, ప్రయత్న కార్యసిద్ధిని, ప్రయత్నం చేసే కార్యాల్లో జయాన్ని ఇస్తాడు. కాబట్టి లాభస్థానంలో ఉన్న కుజుడు చాలా వరకు కూడా ధనుర్రాశికి కంపారిటివ్ ప్రీవియస్ 11 మంత్స్, గత 11 నెలలతో పోలిస్తే మీరు అనుకున్న పనులు, మీరు పెట్టుకున్న ఆలోచనలు, ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కానీ, సంతానపరంగా కావచ్చు, ఇతరత్ర మీ వర్క్ క్వాలిటీ విషయంలో కావచ్చు, చాలా వరకు కూడా అన్ని విషయాల్లో 11 నెలలు మీరు చాలా అనుకుంటారు. బట్ ఏంటంటే ముందు అడుగులు పడవు. బట్ ఏంటంటే ఇప్పుడు సంవాట్ రిలాక్సేషన్గా మీరు కొంచెం మళ్ళీ ఏదైతే అనుకున్నారో ఆ విషయాలన్నింటినీ మీరు చక్కగా ముందుకు తీసుకెళ్తే వాటిలో మీకు విజయం దొరికే ఆస్కారాలు ఉన్నాయి ధనురాశి వాళ్ళకి. సో మొత్తంగా కుజుడు ఈ తులారాశిలో మారడంతో యోగిచ్చే రాశులు ఇవి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు.